ఇక్కడ ఉండే సమస్య ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం కొన్ని చోట్ల కొంతమేరకి ప్రయత్నం చేసింది, కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో అమలు కాలేదు. 2 ఇళ్ల స్థలాలకు సంబంధించి 2 సెంట్లు సుమారుగా 20 నుంచి 25 వేల మంది పేదలు ఈ నియోజకవర్గంలో ఇల్లు లేకుండా ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు, 3 కుటుంబాలు, 2 కుటుంబాలు కాపురాలు ఉంటున్నాయి. వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ సొంత ఇంటి కళ నిర్మాణం అనేది ఒక కళ. దాన్ని నిజం చేయాలి. దానికోసం ప్రభుత్వం వంతుగా బాధ్యతగా ఒక ఇళ్ల స్థలం ఇయటమే కాకుండా దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ చేసి అక్కడ ఒక మంచి కమ్యూనిటీని క్రియేట్ చేసి అక్కడ ఇతర కామన్ ఫెసిలిటీస్, కమ్యూనిటీ సెంటర్స్, లేకపోతే స్కూల్స్, ఇతరత్ర ఇవన్నీ డెవలప్ చేయడం ద్వారా ఒక మంచి అట్మాస్ఫియర్లో వాళ్ళ జీవితం నడవాలనేది ఉద్దేశం. దానికి ఈ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాక ఈ మన పర్చూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి 20-25 వేల మందికి 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇల్లు కట్టించాలనేది లక్ష్యం. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళడం జరిగింది. మొన్న ఇంకొల్లు బహిరంగ సభలో వారు కూడా ఆ హామీ ఇచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చేస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆల్రెడీ కలిసిపోయింది. బీజేపీ కూడా త్వరలో కలగ మిగతా బాగా ఇచ్చే సీట్లలో బీజేపీ కూడా స్థానాలు ఉన్నాయనేసి నిన్నే చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే బీజేపీ కలిసినాక మైనారిటీ ఓట్లు మీకు నష్టం జరిగిద్దనే ఆలోచన మీరేమంటారు? ఏముండదండి అట్లా. ఎందుకంటే మేము బీజేపీతో కొట్లాడినప్పుడు వచ్చిన లాభం లేదు, లేకపోతే బీజేపీతో ఇప్పుడు కలవడం వలన వచ్చే నష్టం ఉండదు. మేము కలుస్తామో లేదో కూడా అది ఇంకా క్లారిటీ లేదు. ఒకటేంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. దీనికి కలిసి వచ్చే శక్తులు, భావస్వరూపిత ఉన్న వాళ్ళతో మేము 100% కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవది, మైనారిటీలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం. మైనారిటీల ఓట్లతో రాజకీయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళకి ఆ మబ్బులు తొలగిపోయినాయి. వాళ్ళు పూర్తిగా ఇప్పుడు మైనారిటీస్లో ఉన్న వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల ఇంకా ఏ వర్గానికి లేదు, అంత వ్యతిరేకత ఉంది. సఫర్ గ్రూప్స్లో మైనారిటీస్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారని నా ఉద్దేశం. అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్న ఏలూరి సాంబశివరావుని ఓడించడానికి ఇప్పటికి 4 అభ్యర్థులను మీ నియోజకవర్గంలో మార్చింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా 4 అభ్యర్థులను మార్చిన దాఖలాలు. అయితే మీ మీద పోటీకి సరిపడే వ్యక్తులు వాళ్ళకి దొరక్కంటారా, లేకపోతే 1 by 1 ఎందుకు 4 మార్చారు అంతలో? అట్లా లేదండి. అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎట్లయినా కానీ పర్చూరులో గెలవాలనుకుంటున్నారు. వాస్తవంగా సాధ్యపడదు. దానికి సరైన అభ్యర్థులను ఎత్తుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు, వాళ్ళ పార్టీ మనుగడ, వాళ్ళ పార్టీని సిద్ధం చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దాంట్లో మనం కామెంట్ చేయడానికి ఏం లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం వలన కనీసం ఒక చిన్న పని కూడా ఈ నియోజకవర్గంలో కాలేదనేది బాధ. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు. కనీసం చెప్పుకునే స్థాయిలో చిన్న పనులు కూడా ఏ గ్రామంలో కూడా ఒక్క పని కూడా చేయలేకపోయారు వీళ్ళు. అది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పి నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పే ఒక అవసరాలు ఏదో ఉన్నట్టుంది. దేనికంటారు? ఈ నియోజకవర్గంలో ఒకరికి 4 మార్చి గందరగోళం క్రియేట్ చేసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరంటే తెలియని పరిస్థితి కనబడుతుందంటే, అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎట్లన్నా కానీ పర్చూరులో గెలవాలి, మమ్మల్ని గందరగోళంలో నెట్టాలనుకున్నారు. వాళ్ళు గందరగోళంలో పడ్డారు. ఇంకా వాళ్ళు తేల్చుకోవాలి దాంట్లో. పర్చూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఇంకోళ్ళు ప్రాంతంలో ప్రధానంగా పనిముట్లు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ పనిముట్లు పంపిణీ తయారీ కేంద్రాలు ఇంకోల్లో. అటువంటి తయారీ కేంద్రాల వాళ్ళకి కనీసం షెడ్లు కానీ అన్ని రోడ్ల మీద పెట్టుకొని కంజెస్టెడ్గా ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళందరికీ మీరు ఏ విధమైన భరోసా ఇస్తారు? మన దగ్గర హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది ఈ ప్రాంతంలో, ప్లస్ స్కిల్ ఎక్కువ ఉంటుంది. అందువలన ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పనిముట్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు కానీ, లేకపోతే ఆటోమొబైల్ యంత్ర పరికరాలు, వీటి తయారు చేసే దాంట్లో వీళ్ళు స్కిల్ కానీ, వీళ్ళ ఎక్విప్మెంట్, వీళ్ళ ఐడియాలజీ ఫార్మర్కి కానీ ఈ యూజర్కి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. చాలా ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతా సొంతంగా ఎవరికి వాళ్ళు తయారు చేసుకొని ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళకి ప్రభుత్వ సహాయం అవసరం బేసికల్గా. అందుకని ఇక్కడ ఒక ఆటో నగర్ ఏర్పాటు చేసి ఈ ఆటో నగర్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అవన్నీ కూడా వాళ్ళకి అందించాలి. వీళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలి.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా వీళ్ళకి కనుక తీసుకురాగలిగితే వీళ్ళు ప్రపంచానికి ఒక అద్భుతం ఇస్తారనేది నా నమ్మకం. కాబట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇంకొల్లు ఆటో నగర్ని అభివృద్ధి చేయటం, ఈ ఇంకొల్లు ప్రాంతానికి ఈ ఆటో నగర్ వలన, లేకపోతే ఇక్కడ ఉండే ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వలన ఇంటర్నేషనల్గా వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావాలి, ఈ ప్రాంతానికి ఒక సిగ్నిఫికెన్స్ రావాలనేది నా లక్ష్యం. దానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మొన్న విషయం చెప్పడం జరిగింది. వారు కూడా దీనికి బహిరంగ సభలో హామీ కూడా ఇచ్చారు. మీ నియోజకవర్గంలో చూసుకుంటే పెద్ద పెద్ద కొండలు ఉండేవి, ఇప్పుడు అన్నీ గుండుల్లా కనబడుతుంది. దానికి కారణం ఏమంటారు? ఏమంది, మొత్తం కొట్టేశారు. ఇక్కడ నుంచి బ్లాక్ కాటన్ సాయిల్ స్టార్ట్ అవుతుంది కోస్ట్కి వెళ్ళే కొద్దీ. అటువైపు ఇవన్నీ గ్రావెల్ దొరకదు. కాబట్టి ఇక్కడ నుంచి దాదాపు ఒక 10-15 నియోజకవర్గాలకి గ్రావెల్ సప్లై, లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు ఏదేసినా కూడా ఈ గ్రావెల్, లేకపోతే ఇక్కడ ఉండే గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి కంకర కానీ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా పోర్టు వీటన్నిటికీ తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లా వనరులు మొత్తం ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు ఏం చేసిందో దాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం మాట ఇస్తారు గెలిస్తే? ఒకటేనండి, గత 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అధికారంలో నేను రిప్రజెంట్ చేసిన పార్టీ ఉంది, అపోజిషన్లో నా బాధ్యతలు మారినాయి. రేపొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. 3వసారి ఈ పర్చూరు నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం పార్టీ నాకు కల్పించింది. మనం 2014-19 మధ్య ఏదైతే జరిగిందో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇంకొక సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిని మనం పునఃప్రారంభం చేసుకొని కొనసాగించే అవకాశం రేపు రాబోయే 5 సంవత్సరాలు ఉంటుంది. మిగిలిపోయిన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉండే యువతకి వీళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయగలుగుతాననే నమ్మకం నాకుంది. మరొకసారి పర్చూరు నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం నాకు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన ఈ బాధ్యతని తూచా తప్పకుండా ఏదైతే చెప్పానో దాన్ని శక్తివంచన లేకుండా కంప్లీట్ చేయడానికి నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి పర్చూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.